స్మైలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడి అనేది ఎలా చేయాలి ఏంటని చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే నా హెల్త్ బాగాలేదు, కానీ వీడియో గురించి అని నేను ఆ గోంగూర పచ్చడి పెడుతున్నాను అనమాట. నాకు నేనున్న బిల్డింగ్లో ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, అక్క ఇలా గోంగూర పచ్చడి చేసి పెట్టాక వీడియోలో అనేసి. అందుకని వాళ్ళ గురించి అని పెడుతున్నా. నాకైతే అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. ఓకే, ఇది గోంగూర పచ్చడి నేను టమాటా వేసి చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే గోంగూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అయితే నేను ఈ గోంగూర వాటర్లోని 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఎందుకు అనంటే ఇది ఇప్పుడు దీనికి ఇసుక ఏమైనా మట్టి ఏమైనా ఉంటే అది దీంట్లో నానిపోయి మంచిగా మనకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇగో 3 టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ అయితే మీకు చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఇలాంటి రౌండ్ది గుంత లాంటిది ఏదైనా ఉన్నా మీ దగ్గర, సిల్వర్ ఉన్నా, స్టీల్ అయితే వద్దు, సిల్వర్ ఉంటే దాంట్లోన మనము గోంగూర అనేది వేసుకుందామా. ఫస్ట్ అయితే నేను ఏది వేస్తున్నానంటే, ఫస్ట్ అయితే నేను ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా. వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఈ పచ్చిమిర్చి అనేది నేను ఇలాగా, పచ్చిమిరపకాయలు అనేవి మీకు గోంగూరలోని కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు, కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు. మీ కారం హెవీగా తిన్న వాళ్ళు అయితే ఎక్స్ట్రా వేసుకోండి, లేదు మాకు మీడియంగా ఉండాలనుకుంటే లైట్గా వేసుకోండి. నేను వేసిన పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే ఇలాగ జస్ట్ సెంటర్లో ఇలా చీల్చుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను కదా. దీంట్లో ఇప్పుడు మనం టమాటా అనేది యాడ్ చేసుకుందామా. ఇలాగా మనం టమాటా కొంతమంది ఇలా వేసుకున్నా ఓకే, లేదా ఒకే పండు ఇలాగా 4 చెక్కల్లో వేసుకున్నా ఓకేనండి, అది మీ ఇష్టం. ఓకేనా, నేనైతే ఒక టమాటా పండుకి ఇలా జస్ట్ ఇలా వేసేస్తున్నా. ఈ 3 టమాటా పళ్ళు తీసుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు దీంట్లోన నేను ఏం చేస్తానంటే, చెప్పాను కదా ఈ గోంగూర అనేది కడిగిస్తున్నానని, ఈ గోంగూర మొత్తం అంతా దీంట్లో వేసేస్తున్నానండి. ఓకే, నేను వాటర్ అయితే ఏమి దీంట్లో యాడ్ చేయట్లేదు. ఓకే, దీనికి గోంగూర టమాటా అన్నీ వేస్తాం కదండి. ఇది ఇలానే దీంట్లో వాటర్ కానీ ఆయిల్ కానీ నేను ఏది వేసుకోలేదు. ఇలానే గ్యాస్ మీద పెట్టేస్తున్నా. గ్యాస్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెడతాను. నేను హై ఫ్లేమ్లో పెట్టాను కదా. ఫస్ట్ అయితే దీన్ని మూత క్లోజ్ చేస్తున్నా. దీంట్లో మనకి వాటర్తో కడుక్కున్నాం కాబట్టి వాటర్ అనేది, గోంగూరలో వాటర్ అనేది వస్తుంది. వచ్చిన దాంతోనే మనకి టమాటా అనేది, వెల్లుల్లిపాయలు అనేది, పచ్చిమిరపకాయ, గోంగూర అనేది మొత్తం అంతా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందామా ఎంతవరకు వచ్చింది అనేది. చూసారా, మన వాటర్ వేయకుండానే వాటర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కలుపుదామా. జస్ట్ ఇలా కలిపేద్దామా. ఓకే, మళ్ళీ క్లోజ్ చేసేద్దామా. ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అది మారుతూ వస్తుంది.
ఉడుకుతూ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే సిమ్ చేసేద్దామా. సిమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు ఆపేద్దాం ఫ్రెండ్స్. ఇది మొత్తం ఉడికింది కదా, దీంట్లో ఏదో ఆఫ్ అయితే నేను ఫస్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసేసి దీంట్లోని దీంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసానండి. మనము సాల్ట్ వేయకూడదు. ఇగో ఈ గడ్డ సాల్ట్ అనేది వేసాను నేను కొద్దిగా కాబట్టి. ఇగో వేసి ఇప్పుడు ఏం చేయాలంటే పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్తితో మొత్తం ఈ వేడిలోనే ఇలాగా మనం ఏదైనా క్లాత్ అనేది సపోర్ట్ చేసి మొత్తం ఇలా రుబ్బిసుకోవాలండి. ఇలాగ మనం కాళ్ళతో సపోర్టింగ్ చేసి ఇలా రుబ్బుకోవాలి. నాకు అసలు బలం తాగటం లేదండి, చేస్తున్నాను కానీ మొత్తం అంతా చూసారా. గోంగూర, కారం, అదే పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటా అనేది మొత్తం ఇలా మెత్తగా చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇంకా నేను అసలు ఈ చిన్న చిన్న ఉన్నాయి చూసారా, ఇది కూడా కనిపించగా చేసేస్తాను నేను. కానీ నాకైతే ఇది చేస్తున్నప్పుడు అసలు హెల్త్ బాగాలేక ఓపిక సరిపోవట్లేదు. అందుకే అయిపోయింది కదండి. మనం ఒక సాల్ట్ వేసుకున్నాం కదా, అదే ఒకటి సరిపోకపోతే మీరు ఇప్పుడు మనకి వంటలో యూజ్ చేస్తాం కదా సాల్ట్, గడ్డ సాల్ట్ కాకుండా మామూలు సాల్ట్ అనమాట, అదైతే సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందామా. ఓకే, పోపు వేద్దాం అన్నాం కదా, పోపు అయితే వేసుకుందామా. ఇప్పుడు దీంట్లోన మనం ఈ పచ్చడి ఉంది కదా, ఇదో ఇలా మెత్తగా అయింది కదా, చెప్పాను కదండి ఒంట్లో బాగాలేదు ఇంకా మెత్తగా చేయలేకపోయాను దీన్ని. దీంట్లోనే మనకు ఒక ఆనియన్ చేసి చిన్న గుండగా తరిగి దీంట్లో వేసుకోవచ్చు, అలా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఆనియన్ ఏమీ దీంట్లోని యాడ్ చేయట్లేదు. ఇగో పోపు ఐటమ్స్ ఇగో ఫస్ట్ అయితే నేను దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ ఇగో నేను ఒక 1.5 వేసాను. 1.5 ఆయిల్ అయితే వేసుకున్నా. దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు. మనకి ఇంకో విషయం ఏంటంటే గోంగూర ఉడకబెట్టాం కదండి, ఆ ఉడకబెట్టినలోని కొద్దిగంత జీలకర్ర వేసినా బాగుంటుంది. అలా వేసుకోవచ్చు, ఇలా పోపులో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో కరివేపాకు యాడ్ చేయట్లేదు. కరివేపాకు అనేది మనకి మీ చాయిస్, మీరు వేసుకుంటే వేసుకోండి. అది బాగా మనకి కొద్దిగా గోంగూర అనేది పులుపు లేకపోయినా ఇలాగ టమాటా యాడ్ చేసుకొని చేయొచ్చండి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గోంగూర అయితేనే చేస్తారు, అది మనకి తెలిసిపోతుంది ఆకు పులుపు ఉంటుందా లేదా అన్నది. పోపు అయితే వేగిపోయింది, నేను గ్యాస్ ఆఫ్ చేసి పోపు అనేది దీంట్లో యాడ్ చేసేస్తున్నా. చూసారా, ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకుందామా. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇది గోంగూర టమాటీ పచ్చడి అనమాట. మనకి వీలుంటే రోల్తో కూడా మనం ఇది వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. నేను పప్పు గుత్తుతో ఇదంతా నలిపేసాను. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. వేడి వేడి అన్నంలో తినండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తినలేను, ఎందుకంటే అస్సలు అమ్మ దేవుడా అస్సలు హెల్త్ బాగాలేదు. అందుకని మా వాళ్ళు చేయమన్నారని నేను చేశాను వాళ్ళ గురించి. ఓకే, హెల్త్ బాగాలేదు కాబట్టి నేను గోంగూర పచ్చడి అనేది తినట్లేదు. ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోలోని నేను గోంగూర పచ్చడి రొయ్యలు వేసి చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడైతే తప్పకుండా తిని మీకు చూపిస్తాను. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.